అందరికీ శుభ సాయంకాలం అండి. జూమ్ లైవ్ వీక్షకులు అండ్ ఫేస్బుక్ లైవ్ వీక్షకులు అందరికీ స్వాగతం. ఈరోజు 51వ ఈ జైంట్ అండ్ సైంటిస్ట్ స్వామి జ్ఞానానంద సత్సంగం. ఈరోజు టాపిక్ సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ మీద డాక్టర్ రామరాజు గారు అమెరికా నుంచి లైవ్లో తెలుగులో చెప్పడానికి రావటం మానేస్తుంది. సరే ఫ్యాన్లు తీసే ఒకసారి. సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ మీద తెలుగులో వివరించడానికి డాక్టర్ రామరాజు గారు అమెరికా నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనకి నమస్కారం, అందరి తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఈ సభను ప్రారంభించే ముందుగా డాక్టర్ శ్రీమతి ఝాన్సీ గారు ప్రార్థనతో ప్రారంభించినట్టుగా నమస్కారాలు తెలియజేస్తూ కోరుతున్నాను. ధన్యవాదాలు. ఝాన్సీ గారు మీది అన్మ్యూట్ చేసుకుని ప్రార్థన ప్రారంభించారు. హలో, హరి ఓం. నమో భగవతే శ్రీ జ్ఞానానంద సద్గురు పరబ్రహ్మణే నమః. వినిపిస్తుందండి భానుగారు? వినిపిస్తుందండి, కంటిన్యూ చేయండి. అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తుషారధారా పిహితాంతరాసు హిమాద్రిగంభీరధరీషు నిత్యం దిగంబరో బ్రహ్మణి సక్తచేతాః యమేయాస్తే స్థిరధీ సమాధౌ. శ్రీమత్పరమహంసాయ శ్రీ జ్ఞానానందయోగినే పరివ్రాజకవర్యాయ ఆచార్యాయ నమోస్తుతే. హరి ఓం. అజ్ఞానం అవిద్యాయత్కృపతో వినశ్యతః తందేవం స్వగురం నిత్యం శ్రీ జ్ఞానానందం నమామ్యహం. హరి ఓం. నమో భగవతే శ్రీ జ్ఞానానంద సద్గురు పరబ్రహ్మణార్పణమస్తు. అందరికీ నమస్కారం. ఈరోజు సబ్జెక్టివిటీ, ఆబ్జెక్టివిటీ, ఇంగ్లీష్లో తెలుగు విషయత్వం అనే అంశం మీద గురుదేవులు జర్మనీలో ప్రసంగించారు. దానికి ఇంగ్లీష్లో ప్రసంగించారు, తెలుగులో పద్మనాభరాజు గారు అనువదించారు. అవి వెబ్సైట్లో ఉన్నవి. ఒకవేళ ఎవరికన్నా అది కనిపించకపోతే మమ్మల్ని ఫోన్ చేస్తే భానుగారు కానీ నేను కానీ ఎక్కడున్నాయో గైడ్ చేస్తాం. అదే కాకుండా ఇది ఇంగ్లీష్లో ఉన్నది. పూర్ణ సూత్రాల్లో 1వ అధ్యాయంలో ఇంగ్లీష్లో సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ అని ఉన్నవి. దానికి ఈ ప్రసంగానికి కూడా మరోసారి సమన్వయం చేసి ఈరోజు మాట్లాడుకున్నాం. ఇది కొంచెం డీప్ సబ్జెక్ట్, కానీ అవసరం. ఇది అర్థం చేసుకోవడానికి, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఈ అంశం కొంచెం క్లిష్టమైనా కానీ అవసరం. అందుచేత నెమ్మదిగా మాట్లాడుకుందాం. దీనికి తెలుగులో ఏ విధంగా చూపిస్తారంటే, మీరు ప్రస్తుతం మీరు ప్రొజెక్ట్ చేయొచ్చండి భానుగారు. అది తెలుగు అన్నది ప్రొజెక్ట్ చేస్తారా మీరు? తర్వాత దేనికి వద్దాం. తెలుగు అండి. తెలుగులో ఇప్పుడు మీరు దీంట్లో ఉండగా నేను చేయటం కుదరదండి. ఓకే,
అయితే ఓపెన్ చేద్దాం. దీన్ని ముందు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎక్స్ప్లెయిన్ అయిన తర్వాత దానికి వెళదాం. ఓకే. ఇది సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ అన్నది పూర్ణ సూత్రాలు మొదటి అధ్యాయంలో సుమారు మొదటి అధ్యాయంలో వస్తుంది. దానికి మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తాం. ఇది ఎందుకు అర్థం చేసుకోవాలి? ఈ సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ అన్న రెండు పదాలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎందుకు ఉపయోగపడతాయి అన్నదానికి మనం అర్థం చేసుకోవాలి. ఇది ఏ విధంగా అర్థమవుతుందంటే, ఈ సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీని అర్థం చేసుకుంటే ఈ ప్రపంచం మనకి దృశ్యమాన ప్రపంచం, మనం అంటే సబ్జెక్ట్, విషయి అంటే ఈ సమయంలో నేను ఏ విధంగా ఈ ప్రపంచాన్ని, నాకు గోచరమైన ప్రపంచాన్ని నేను ఏ విధంగా నిరూపణ చేసుకుంటాను అన్నదానికి అర్థం చేసుకోవడానికి చాలా అవసరం. అంటే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి సత్యం, ఇంకోటి అసత్యం. సత్యం అన్నది బ్రహ్మన్, ఆత్మన్. అవి మన జ్ఞానేంద్రియాలతోటి కనుగొనలేము. ఈ ప్రపంచాన్ని చూసింది మనది, గ్రహించేది మన జ్ఞానేంద్రియాలతో గ్రహిస్తున్నాం. అవి ఏ విధంగా మనం గ్రహిస్తామో, ఏ విధంగా మనకు నిరూపణ అవుతున్నాయో దానిని అర్థం చేసుకోవటానికి ఈ విషయాలు, ఈ సబ్జెక్టివిటీ, ఆబ్జెక్టివిటీ, విషయత్వం అని అర్థం చేసుకుంటే మనకి ఏ విధంగా ఈ విశ్వం ఏ విధంగా మనకి నిరూపణ అవుతుందో అర్థం చేసుకోవడానికి తేలికవుతుంది. దానికి ఈ విధంగా ఈ ఇంగ్లీష్లో ఉన్నవి తెలుగులోకి మార్చడానికి వివరణగా మాట్లాడుకున్నాం. దిస్ యూనివర్స్ ఆఫ్ డైవర్సిటీ అండ్ మెనీనెస్ యాజ్ ఇట్ అపియర్స్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ రియాలిటీ. అంటే దానికి తెలుగులోకి ట్రాన్స్లేషన్ అయిన ఉన్నది, పూర్ణసూత్రాల్లో ఉన్నది. మీరు కూడా ఇది అయిన తర్వాత మరలా ఇవాళ రేపో 2 రోజుల్లో అది ఒకసారి తిరగవేసి చదువుకుంటే చాలా క్లియర్ అయిపోతుంది. ఏ విషయమన్నా నేను చదువుకునేటప్పుడు ఏ విషయాన్ని ఒక సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలంటే ఒకటి టీచర్ కానీ గురువు గారు చెప్పింది వినాలి. విన్న తర్వాత మనం చదువుకోవాలి. ఇంటికి వెళ్ళి చదువుకున్న తర్వాత మళ్ళా 2-3 రోజుల్లో మళ్ళా అదే చదవాలి. మళ్ళా అది చదివిన తర్వాత అది సుమారు 3-4 నెలలు జ్ఞాపకం ఉంటుంది. అప్పుడు కనుక మళ్ళా మనం ఒకసారి చదువుకుంటే ఆ మెమరీ చాలా రోజులు ఉండిపోతుంది. అది మామూలుగా మాకు మెడికల్ కాలేజీలో చెప్పే విషయం అది ప్రతిదీ కూడా అదే విధంగా మనం అలవాటు చేసుకుంటే చాలా క్లియర్ అయిపోతుంది. అందుచేత ఇది తెలుగులో ఉన్నవాళ్ళు కానీ ఇంగ్లీష్లో ఉన్నవాళ్ళు కానీ ఈ వాళ్ళు ఒక సుమారు 10 సూత్రాలు వస్తాయి ఇందులో, కొన్ని సూత్రాలు. అవి తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఇది అయిన తర్వాత వేరే ఒకసారి చదువుకుంటే చాలా క్లియర్ అయిపోతుంది. ఇది దీనికి తెలుగు ఏమిటంటే, ఈ దృశ్యమానము అనేక రూపముగా విశ్వము విషయ సత్యము కాదు. అంటే ఇది మనకి అనేక రూపంగా కనిపించే విశ్వం. ఈ విశ్వానికి విషయ అంటే ఆబ్జెక్ట్, ఆ సత్యం కాదు. అంటే మనం చూసే చెట్టు అది సత్యం కాదు, అది ఆబ్జెక్ట్ సత్యం కాదు. ఇది అట్లు ఇట్ అపియర్స్ యాజ్ సచ్ ఈజ్ ఓన్లీ సబ్జెక్టివ్ రిప్రజెంటేషన్. అట్లు దృశ్యమానము అది విషయ నిరూపణమే. విషయ అన్నది ఇక్కడ సబ్జెక్ట్, అది తనకి మనం నిరూపణ,
దానికి ది రిప్రజెంటేషన్ కన్సిస్ట్స్ ఆఫ్ externalization of modifications of mind stuff in a particular order. అంటే దీనికి ఒక క్రమంగా ఒక ఆర్డర్లో కనిపించడానికి అంతఃకరణ వృత్తులు. అంతఃకరణ అంటే మన ఫ్యాకల్టీస్, అంటే మనస్సు, చిత్త, అహంకారం, బుద్ధి, ఇవన్నీ మార్పులు చేసి వృత్తులను ఆవిష్కరించడం. అంటే మన ఫ్యాకల్టీ అంటే నేను చెట్టును చూస్తే ఆ చెట్టు మారి ఒక చెట్టు రూపంగా వచ్చేది నా మనస్సు, నా బుద్ధి, నా చిత్తం ఒక వృత్తిగా మారి దాన్ని ఆవిష్కరణ చేసి ఒక నిరూపణ చేస్తుంది. నెక్స్ట్, ది ఆర్డర్ in which they are externalized is the form of perceptual universe called. ఆ ఆవిష్కరణ ఏ విధంగా అయితే ఆవిష్కరణ చేస్తుందో అది ఆ దృశ్యమానానికి విశ్వం యొక్క రూపం. అంటే నేను ఒక చెట్టును చూస్తూ ఉంటే ఆ చెట్టు నా మనస్సు, నా బుద్ధి, నా అహంకారం, నా చిత్తం వృత్తిగా మారి అదొక రూపం ఇచ్చింది. అది ఒక వృత్తి యొక్క రూపం. ఇది ది ఆర్డర్ ఇన్ విచ్ perceptual universe. It is not the modifications by which modifications are externalized as arranged in the said order. అంటే దీని అర్థం ఏమిటంటే దీనికి ఆ క్రమంగా ఏ విధంగా అయితే ఆవిష్కరణ జరుగుతుందో అది వృత్తుల వల్ల జరగట్లా. అంటే చెట్టుగా కనిపించేది చెట్టు వల్ల కాదు. అది ది సెట్ ఆర్గనైజేషన్స్, ది సెట్ ఎక్స్టర్నలైజేషన్ ఆర్ అరేంజ్డ్ thus is purely due to inherent cause. అది ఏ విధంగా మనకు మార్పులు చెందుతుందో అది కేవలం అంతఃకరణ వల్ల జరుగుతుంది. Substratum of the modifications with all kinds of inherent is the subjectivity called. ఏ విధంగా ఈ మార్పులు జరుగుతుందో, ఈ వృత్తులుగా మార్పులు జరుగుతుందో దానికి సబ్స్ట్రాటమ్ అని ఉన్నది. ఈ సబ్స్ట్రాటమ్ అనే వర్డ్ మీరు డిక్షనరీలో చూస్తే దానికి మీకు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. దీనికి ఆధ్యాత్మికంగా వర్డ్ వృత్తి ఆధారం. ఆధారం అంటే దీనికి వృత్తులుగా చేసుకుంది కదా, దీనికి ఒక ఆధారం కావాలి. ఆ ఆధారం కావాల్సింది దానిని సబ్జెక్టివ్ అన్నారు. దానికి వృత్తి ఆధారం. ది సబ్స్ట్రాటమ్ ఆఫ్ మోడిఫికేషన్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్హెరెంట్ is the subjective called. ఇవి అంతఃకారంతో కూడినకి ఆధారం. The transformation of the mind stuff into modifications has its causes without as well as within. అంటే ఈ చెట్టుని ఆకారం నా మైండ్లోకి ఎలా వస్తుంది? మైండ్ స్టఫ్, నా బుర్ర దీన్ని మారుస్తుంది. ఒక స్టిమ్యులేషన్ వస్తుంది నా బ్రెయిన్కి. ఆ స్టిమ్యులేషన్ వచ్చిన దాన్ని ఒక విధంగా నా మనస్సు దాన్ని మారుస్తుంది. ఆ మార్చడానికి రెండు కారణాలు ఉన్నాయి. ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్ స్టఫ్ ఇంటూ మోడిఫికేషన్స్ హ్యాస్ కాజెస్ వితౌట్ యాజ్ వెల్ యాజ్ విత్ ఇన్. అంటే దానికి ఈ అంతఃకరణకి ఈ వృత్తులుగా రూపాలకు మారటానికి కారణాలు అంతఃకరణలో ఉన్నాయి, బాహ్యంగా కూడా ఉన్నాయి. దీనికి అంతఃకరణలో వితౌట్ యాజ్ వెల్ యాజ్ విత్ ఇన్ అంటే మన చిత్తంలో
రెండు కారణాలు ఉండాలి. బయట కారణం, లోపల కారణం. బయట కారణం విషయత్వం, లోపల కారణం విషయత్వం. లోపల ఉన్నది ఇంగ్లీష్లో సబ్జెక్టివిటీ, బయట ఉన్నది ఆబ్జెక్టివిటీ. ది అవుట్ సైడ్ కాజ్ ఈజ్ ద ఆబ్జెక్టివిటీ కాల్డ్. బయట ఉన్నదాన్ని ఆబ్జెక్టివిటీ అని పేరు అన్నారు. తర్వాత ది సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ యాక్టింగ్ అండ్ రియాక్టింగ్ అపాన్ ఈచ్ అదర్ bring forth this universe of varied names and diverse forms extended into space, undergoing change in course of time and causal conditions. ఇది ఇప్పుడు ఏం అర్థం చేసుకున్నాం? సబ్జెక్టివిటీ అంటే మన సబ్జెక్టివిటీలో అంతఃకరణలో రెండు ఉన్నాయి, సబ్జెక్టివిటీ, ఆబ్జెక్టివిటీ. ఇప్పుడు దీనికి ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ది సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ అంటే విషయత్వం, యాక్టింగ్ అండ్ రియాక్టింగ్ అపాన్ ఈచ్ అదర్. ఒకదాని మీద తెలుగులో వ్యాపారం చేస్తాను అనుకోండి, ఒకదాని మీద యాక్ట్ అవుతుంది. ఈ యాక్ట్ అయిన వలన ఈ ప్రపంచానికి అప్పుడు దాని వలన దీనికి వేరీడ్ నేమ్స్ అండ్ డైవర్స్ ఫార్మ్స్. ఏ విధంగా సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ యాక్టివ్ అయిన మూలాన్ని దీనికి ఈ విశ్వానికి భిన్నమైన రూపాలు, నామాలు వస్తున్నాయి. అవి దానికి దే ఆర్ అండర్గోయింగ్ చేంజ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ అండ్ కాజల్ కండిషన్స్. ఇది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ విశ్వం ఎప్పుడూ మార్పులు జరుగుతుంది. ఆ మార్పులు ఏ విధంగా జరుగుతుంది? కాలం మూలం జరుగుతుంది, కారణాల వల్ల జరుగుతుంది. దీనికి పరస్పరంగా మార్పులు జరిగి, రియాక్షన్ జరిగి, bring forth this universe of varied names and diverse forms extended in space and undergoing change in course of time and causal conditions. ఇవి దీనికి నేను ఒకసారి సైన్స్లోకి తీసుకువెళ్తాను. ఇది అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగం. ఏ విధంగానంటే సైన్స్ ఏ విధంగా ఏమని చెప్తుంది మనకి? కొన్ని బిలియన్స్ 10 బిలియన్స్ పూర్వం ఒక పెద్ద రేలుడు పేరి అక్కడి నుంచి విశ్వం జనించిందని చెప్పొచ్చు. దానికి జనించి ఎన్నో మార్పులు జరిగింది టైం కోర్సులో. ఆ మార్పులు ఎన్నో కారణాలు, కొన్ని కోట్ల సంవత్సరాలతో ఎన్నో మార్పులు జరిగి ఈ విశ్వం మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు టైంతో జరుగుతుంది, కాలులతో జరుగుతుంది. దానికి పేర్లు వస్తున్నాయి, దానికి డైవర్స్ ఫార్మ్స్ వస్తున్నాయి. దానిని మనము విశ్వం అంటాం. ది సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ యాక్టింగ్ అండ్ రియాక్టింగ్ అపాన్ ఈచ్ అదర్ బ్రింగ్ ఫోర్త్ యూనివర్స్ ఆఫ్ వేరియడ్ నేమ్స్ అండ్ దిస్ థింగ్. దానికి తెలుగులో ఒకసారి ఆ సూత్రం చదువుతాను. దేశమునందు వ్యాపించినట్టు, దేశాన్ని వ్యాపిస్తున్నాయి. దేశం అంటే ఇక్కడ ప్రదేశం. దేశం అంటే ఒక దేశం అంటే ఇండియా ఇదనే కాదు, ఇక్కడ విశ్వం అని. దేశమునందు వ్యాపించినట్టు దానిని కారణ నియమములుచే, దానికి కారణం ఉంటుంది, కాజల్. కాజల్ అన్నది ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యం. అది చాలా ముఖ్యం. దానికి కారణము, దానికి మళ్ళా ఒకసారి చదువుతాను. దేశమునందు వ్యాపించినట్టు కొన్ని కారణ నియమములచే
కాలక్రమమున మారుచున్నట్టు టైం తోటి ఇవన్నీ మార్పులు జరుగుతున్నాయి. నానా నామక భిన్న రూపక విశ్వమును దీనిని పరస్పర కృత ప్రతికృత ప్రతికృతములతో కూడిన విషయత్వములు జనింపజేయుచున్నవి. అంటే ఈ మార్పులతోటి ఈ విషయత్వం జయించేస్తుంది. ఎక్కడ చేస్తుంది? మన అంతఃకరణలో జనింపజేయుచున్నవి. దీనివల్ల ఇది ఈ వాక్యం కూడా చాలా మనకి అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యం. దిస్ అపరెంట్ యూనివర్స్ ఇంక్లూడింగ్ టైమ్ అండ్ స్పేస్ with all diversity can be reduced to subjectivity and objectivity. నేను ఈ కోట్ అస్తమాత తరచూ వాడుతూ ఉంటాను. ఎందుకంటే ఈ విశ్వం అంతా కూడా దిస్ అపరెంట్ యూనివర్స్ ఇంక్లూడింగ్ టైమ్ అండ్ స్పేస్, కాలము ప్రదేశము, విత్ ఆల్ డైవర్సిటీ, అన్ని నానా విధమైన మా పేరులతో కానీ మార్పులతో కానీ కెన్ బి రెడ్యూస్డ్ టు సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ. ఇవన్నిటిలో కూడా ఒక క్షణం రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. మళ్ళా వస్తాను దీనికి. దీస్ యాక్టివ్ టు బికాస్ ఆఫ్ దేర్ బీయింగ్ యాక్టెడ్ అపాన్ అండ్ దేర్ ఫోర్ ఆఫ్ దేర్ మ్యూటబిలిటీ ఆర్ కాంపౌండ్స్. దాన్ని ఏ విధంగా మనం అర్థం ఏంటంటే, ఇవి అంటే ఏమైనా ఇంతకుముందు దానికి అర్థం ఏమిటి? దేశము, ప్రదేశము, కాలము, ఆబ్జెక్టివిటీ, సబ్జెక్టివిటీ, అవే ఈ దృశ్యమాన ప్రపంచం. ఈ విషయత్వం ఒకదాని మీద యాక్ట్ అపాన్ అవుతాయి. దానికి సుమారు తెలుగు అంటే వ్యాపారం చేస్తాయి. దీని మీద రెండు కలిసి ఒకదాని మీద ఒకటి కలిసి పనిచేసి దానివల్ల దే ఆర్ మ్యూటబిలిటీ ఆర్ కాంపౌండ్స్. ఇవి యాక్చువల్గా కెమికల్ వర్డ్స్, మ్యూటబిలిటీ అండ్ కాంపౌండ్స్, కెమిస్ట్రీ. స్వామి జన్మగా ఈ విధంగా అర్థమవుతుంది, ఈ మాటల్లో అర్థమవుతుంది. ఆయన స్వతహాగా శాస్త్రవేత్త. అందువలన ఈ రెండు పదాలు ఏ విధంగా వాడారో అర్థమవుతుంది దీంతో. కాంపౌండ్స్ అంటే కెమిస్ట్రీలో రెండు విధాల కాంపౌండ్స్ ఉంటాయి, రెండు విధాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ కలిపి కాంపౌండ్ అవుతాయి. ఆ కాంపౌండ్స్ మార్పులు జరుగుతాయి. సో ఈ సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ అన్నవి ఒకదాని మీద రెండు వేరైనా కానీ రెండు కలిసి కలుస్తాయి, మార్పులు చెందుతాయి. సో మార్పులు చెందిన వల్ల thus of their being exposed to the laws of change are called changeable and destructible. దీనివల్ల ఏమవుతుంది? ఇవి మార్పులు జరుగుతాయి కనుక దానికి ఒక విధమైన మార్పులు ఎప్పుడైతే మార్పులు జరిగినాయో ముందు నుంచి విశ్వం జనించినప్పటి నుంచి మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అది నిజం. సమస్తం కూడా విశ్వం ప్రతిదినం కూడా ప్రతిరోజు మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు ఎందుకు జరుగుతున్నాయి? ఒకదాని వల్ల మార్పులు జరుగుతున్నాయి. ఎందుకు మార్పులు జరుగుతున్నాయి? దే ఆర్ ఎక్స్పోజ్ టు ద లాస్ ఆఫ్ చేంజ్. దీనంట్లో కూడా లాస్ ఉన్నాయి. దానికి
పరిణామ ధర్మాలు అన్నాయి తెలుగులో. దీనివల్ల దానికి తెలుగులో ఏ విధంగా వాడారు? వికార్యములు వినాశ్యములు. దీనికి మార్పులు ఉన్నాయి, నాశనాలు ఉన్నాయి. They thus are being exposed to the laws of change are called changeable and destructible. అంటే ఈ సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ, టైమ్ అండ్ స్పేస్, ఇవన్నిటికి కూడా అవి మార్పులు ఉన్నాయి అంచేత దే ఆర్ డిస్ట్రక్టబుల్. అవి నాశనం అవుతాయి, నాశనానికి అవకాశం ఉన్నాయి. ఒక వాక్యం మళ్ళా వెనక్కి వెళ్ళి చెప్పాలి. ఇంక్లూడింగ్ టైమ్ అండ్ స్పేస్. ఇది కూడా ఈ సమయంలో చెప్పాలి. టైమ్ అండ్ స్పేస్ గురించి మాట్లాడుకోవాలంటే అది చాలా డీప్ విషయం, అది దానికి వేరే వెళదాం. ఈ సమయంలో ఈ టైమ్ అండ్ స్పేస్ అనే అర్థం మనకి ఒక విధంగా అర్థం చేసుకోవాలి. టైం అంటే మనం ఏమనుకుంటాం? ఈరోజు శనివారం, ఈరోజు 9 గంటలు, మరి టైం అనుకుంటాం. మనకు ఒక విధంగా ఏమిటనుకుంది? అది ఒక ఆబ్జెక్ట్ అనుకుంటాం. మనం గడియారంలో అది చూస్తాం, అది చూసి ఈరోజు ఈ సమయం అనుకుంటాం. ఈరోజు నేను ఫ్లోరిడాలో ఉన్నాను, మీరు హైదరాబాద్లో ఉన్నారు, అది హైదరాబాద్ ప్రదేశం అనుకుంటున్నాం. ఈ టైమ్ అండ్ స్పేస్, ఈ ప్రదేశం అన్న కాన్సెప్ట్ అది ఆబ్జెక్ట్ కాదు. అది మనం ఆబ్జెక్ట్ అనుకుంటాం. ఇది హైదరాబాదు ఒక స్థలం అనుకుంటాం, అది ఆబ్జెక్ట్ అనుకుంటాం. అలాగే టైం కూడా. ఇవి రెండు కూడా, టైమ్ అండ్ స్పేస్ కూడా, దే ఆర్ ఫార్మ్ ఆఫ్ సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ. అది అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అది అంత తేలిక కాదు. మనకి ప్రదేశాన్ని, ఇది ప్రదేశం కదా అనుకుంటాం, కానీ మన ఋషీశ్వరులు, గురుదేవులు ఏ విధంగా మనకు చెప్తున్నారంటే అది మనకి అంతఃకరణ. టైమ్ అండ్ స్పేస్ కూడా మన అంతఃకరణ. ఇవన్నీ కూడా they are being exposed to the laws of change called changeable and destructible. ఇవన్నీ కూడా మార్పులు జరుగుతాయి. Well, they are so only by virtues of their inherent possibility of change and destroy. దానికి ఎందుకు వచ్చినాయి ఇలాగా? మార్పులు ఎందుకు జరుగుతున్నాయి? దానికి నాశనం ఎందుకు జరుగుతున్నాయి? దానికి కారణం ఏమిటంటే ఇన్హెరెంట్ పాసిబిలిటీ. ఆ పాసిబిలిటీ ఉంది, స్వతహాగా ఉంది. ఆ స్వతహాగా ఉన్నబట్టే దానిని మార్పులు, దానిని వికార్యములు, విన్యాసములు, దానికి మార్పులు జరుగుతాయి, నాశనాలు చేయటానికి పాసిబిలిటీ ఉంది. Verily, then that, with a capital T, verily, ఆ విధంగా, then that in which there can be flourishing two kinds of virtues for possibility of a manifestation of the said changeable, destructible cannot itself be changeable and destructible. దానికి ఏమిటంటే ఒక నిమిషం, ఇవి చాలా డీప్ కదా, నెమ్మదిగా వెళ్తాం. వీటికి మార్పులు ఉన్నాయి కదా, ఈ మార్పులకి దానికి సహాయంగా ఇన్హెరెంట్గా మార్పులు జరిగే గుణం ఉంది. ఈ మార్పులు ఉండే గుణము, ఈ నాశనం అయ్యే గుణము ఎక్కడి నుంచి వచ్చింది? దే ఆర్ ఆల్ మేనిఫెస్టేషన్స్. ఎక్కడో ఒక చోట అది ఫ్లరిష్ అవుతుంది, ఎక్కడ వృద్ధి చెందుతుంది. దానిని ఏ విధంగా అయితే వృద్ధి చెందుతున్నాయో, ఎక్కడైతే దేనివల్ల వృద్ధి చెందుతున్నాయో దానిని ఏ విధంగా మార్పులు చెందుతున్నాయో, ఆ మార్పులు చెందనిది, దాని ఏదైతే చెందదో, hence it is called unchangeable and indestructible. అక్కడ క్యాపిటల్ టీ పెట్టారు.
నేను ఇక్కడ చాలా వదిలివేసి దీనికి వెళ్ళాను. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఇంత వివరంగా మనకి సామాన్యులు నేనున్నాను అనుకోండి, నాకు ఈ విశ్వం కనిపిస్తుంది, భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఉన్నాడని నాకు తెలియజేయటానికి ఏ విధంగా తెలియజేయగలుగును? భగవంతుడు అంటే దానికి పేర్లు అవసరం లేదు. భగవంతుడు ఉన్నాడని మనకి ఒక విధంగా నమ్మకం. ఆ నమ్మకానికి మన భగవంతుడు కనిపించట్లేదు కదా, మనకి కనిపించేదే విశ్వం. మనకి విశ్వమే కనిపిస్తుంది కదా. మరి విశ్వం కనిపించేదానికి ముందు మనం విశ్వాన్ని అర్థం చేసుకోమని స్వామి జ్ఞానానంద ఇంత ప్రయత్నం చేసి మనకు బోధిస్తున్నారు. మనం ఏ విధంగా మనం విశ్వాన్ని అర్థం చేసుకుంటున్నాం? మనం ఎవరం? మనకు మనుషులు కానీ జీవరాతి కానీ ఈ నానా పేరులతో ఉన్న ఈ విశ్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ అర్థం కానిది, అర్థం చేసుకోలేనిది, మనకి కనిపించనిది, వినిపించినది, అర్థం చేసుకోలేనిది, మన మనస్సు గ్రహించలేనిది, మన అంతఃకరణ గ్రహించలేనిది, చూపలేనిది ఒకటి ఉన్నది. ఆ గ్రహణ ఉన్నది ఏ విధమైతే గ్రహించలేమో అది, hence it is called unchangeable and indestructible. దానికి మార్పు లేదు, నాశనం లేదు. అది దానిని అర్థం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి, మన సామాన్యులకి, నాలాంటి వాళ్ళకి అర్థం చేసుకోవటానికి సమంజసంగా, వివేకంగా, ఆలోచనగా అర్థం చేసుకోవటానికి మనకి గురుదేవులు ఈ విధమైన ఉపదేశాలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా పూర్ణ సూత్రాలు మొదటి అధ్యాయంలో తీసి ఈ విధంగా ఇంట్రడక్షన్ మనం చేసుకున్నాం. ఇప్పుడు తెలుగులో క్రిందటిసారి చదువుకున్నది ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తారు. ఇది నేను తీసేయాలండి, స్టాప్ చేయాలని. అది ఇంగ్లీష్లో అది తీసేసిన తర్వాత ఇది ఎక్కడి నుంచి ఈ ఉపన్యాసం స్వామీజీ 3వ ఉపన్యాసం. ఈ విషయంలో నిన్న ఒక టైం లైన్ చూస్తూ ఉంటే ఒక నిమిషం మన సత్సంగంలో ఉన్న వారందరికీ ఈ విషయం తెలియజెప్పాలనిపించింది. గురుదేవులు 1927 సంవత్సరాన్ని జర్మనీ వెళ్ళారు. జర్మనీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక సత్సంగం, దాన్ని క్వేకర్ క్లబ్ అని ఒక క్లబ్లో పరిచయం అయింది. ఒక ఇంగ్లీష్ లేడీ తోటి, మార్గరెట్ స్టెక్మన్ అని. ఆవిడ ఇంగ్లాండ్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆవిడ తోటి అక్కడ కొంతమంది సత్సంగంలో పరిచయం అయింది. అక్కడ ప్రసంగాలు అంటే స్వామి మొదలుపెట్టారు. ఇది ఒక 3వది. ఇది ఎందుకు చేస్తా అంటే అప్పటికి స్వామి ఇంగ్లీష్ అవచ్చు. 3ఒకటి 4ఒకటి ఎంతో అయినవి. అక్కడి నుంచి ఉపన్యాసాలు జర్మన్లో వచ్చారు. చూడండి ఆ మహాత్ములకి ఎంత ఆ భాష అంటే ఎంత. అందులో హిందూ మతం గురించి, మన యొక్క ఆధ్యాత్మికం గురించి ఈ విషయాలు జర్మన్ భాషలో వెళ్ళిన అతి క్రొత్తలో ముందు ఇంగ్లీష్లోని, తర్వాత జర్మన్లోని ప్రసంగించారు. అది అంటే ఇటువంటి మధ్య మధ్యలో జ్ఞాపకం చేసుకుంటామంటే గురుదేవులు ఏ స్థితిలో మనకి ఇవి
అందజేశారో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇది తెలుగు అనువాదం. అనువాదాలు ఎప్పుడూ కూడా యాక్చువల్ భాషలో చెప్పిన దానికి తర్జుమా చేయటం, అనువాదం చేయటం అసంభవం. కానీ మనకి ఈ భాషలో చేయటం వల్ల వస్తుంది. తెలుగు పెట్టమంటారండి? తెలుగు పెట్టండి. దానికి పద్మనాభరాజు గారు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. పద్మరాజు గారు ఆయన శిష్యుడు, ఆయన కూడా సాధకుడు వల్ల దీన్ని యాక్చువల్గా తర్జుమా చేయటం ఆయనకి అవకాశం దొరికింది, దానికి చేశారు. కొన్ని చదువుకున్న ఇదివరకు చేశాం కనుక కొన్ని స్కిప్ అయ్యి అండర్లైన్ చేసిన విషయాలు చెప్తాను. నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్ళిపోండి. దీనికి కొన్ని మాటలు నేను ముందే చెప్తాను. ఒకటి, నిత్య సత్యం అందులో లేదు, నా మాట వినండి. నిత్య సత్యం ఒక్కటే సత్యం, అదొకటే సత్యం. నిత్య సత్యము కాక కనబడే ఉనికి అతీత స్థాయిలో సత్యము కాదు. ఏదైతే మనకి మాయ ప్రపంచం అనుకున్నామో అందులో ప్రయత్నం చేయకండి, నేను ఇందులో చెప్పేస్తాను. దానికి అతీత స్థాయిలో అంటే, అతీత స్థాయి అంటే మన సమాజ స్థితిలో అది సత్యం కాదు. ఇది 2-3 దాంట్లో. ఓకే, ఇక్కడి నుంచి వెళ్దాం. ఇప్పుడు ఏది సత్యమో ఏది అసత్యము కాక సత్యముగా కనపడే వాటి గురించి పరీక్ష చేయదు. పరమసత్యమును గ్రహించుటకు పరమసత్యమును ఉన్నదా లేదనే ప్రశ్న పక్కకు పెడదాము. అంటే ఒకసారి పక్కకు పెట్టేయండి, భగవంతుడు ఉన్నాడా లేదా. పూర్వ ఋషులు బహిర్గత విషయము, వారు బహిర్గత పరిచిన విషయముల ద్వారా అంతర్జ్ఞానము వల్ల సత్యవస్తువును తెలుసుట గురించి ఆలోచన చేయడం. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళండి. ఈ రూఢిగా చెలపని సత్యము గురించి ప్రకృతి శుద్ధముగాను అనుమానాస్పదముగాను అవహేళన చేయకూడదు. ఇవి నెక్స్ట్కి వెళ్ళిపోండి. దీని గురించి ఎవరి గురించో మనకు అనవసరం. అంటే తార్కిక వారి గురించి ఆలోచించకుండా ఎవరో ఇది లేదని అనే దాని గురించి మనం అంత టైం వేస్ట్ చేయొద్దు. మనకి తార్కిక పరిజ్ఞానము మానవులకు జంతుజాలములకు ఉన్న భేదముకు నిరూపించను. మనకి జంతువులకి ఉన్న తేడా అది. పైకి వెళ్ళిపోండి. నిజమైన పరిశోధన పరీక్ష మనకున్న ఉపయోగించి, ఓకే ఇంకా పైకి వెళ్ళిపోండి, నేను చెప్పేస్తాను. పైకి వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి కిందసారి మాట్లాడుకున్నాం, మళ్ళా ఇది మాట్లాడుకున్నాం. దీనితో ఈ ఉదాహరణలతో గురుదేవులు చాలా తేలిగ్గా మనందరికీ అవగాహన అయ్యేలాగా చాలా చక్కగా చెప్పారు. ఇది దాని మీద మీరు ఫాలో అక్కర్లేదు. నేను చెప్పేదే అందులో ఉన్నదే నేను చెప్తున్నాను, అంటే మన భాషలో చెప్తున్నాను. గులాబీ పువ్వు ఉంది. గులాబీ పువ్వు మనం గులాబీ పువ్వులాగా ఎలా గ్రహణ చేస్తున్నాం? సూర్యుడి దగ్గర నుంచి సూర్యరశ్మి, రంగులేని సూర్యరశ్మి లైట్కి ముందు పడేయడానికి రంగు లేదు. ఆ రంగులేని కిరణం గులాబీ పువ్వు మీద వాలి అది రిఫ్లెక్ట్ అయ్యి మన కంటి ద్వారా, మన కంటి పొర ద్వారా లోపలికి వెళ్ళి మన రెటీనాకి వెళ్ళి, మన రెటీనాకి వెనకాల ఉన్న
ఆప్టిక్ నెర్వ్ ద్వారా మన బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్లో మన బుర్రలో ఒక స్థలం ఉంది. దానికి మన బ్రెయిన్లో ప్రతి దానికి ఒక్కొక్క స్థలం ఉంది. ఆ స్థలంలో అది మార్పులు జరుగుతుంది. ఆ మార్పులు జరిగేది ఎలా విధంగా జరుగుతుందో సైన్స్ చెప్పలేదు. ఎప్పుడు చెప్పగలిగే దానికి రాదు. చెప్పినా తప్పు చెప్తుంది. అది ఆ గ్రహణ ఏ విధంగా గ్రహణ చెప్తుందంటే, ఆ గ్రహణ ఆ గులాబీకి రంగు ఉందని మన అంతఃకరణ, మన ఫ్యాకల్టీస్, మన చిత్తం గ్రహిస్తుంది. ఏ విధంగా గ్రహిస్తుంది అది? ఆ గ్రహణ కేవలం ఎవరి గ్రహణ? మన అంతఃకరణ గ్రహణ. అది ఆ విధంగా ఆ గ్రహణ జరుగుతుంది. కానీ ఇంకొక ఉదాహరణ చెప్పారు. అది 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 మన కంటి గ్రహణం. ఈ విధంగా ఇంకొక గ్రహణ ఎలాగా, ఒక మార్పు ఎలా చెప్పారు? ఇంకో గ్రహణం ఏమిటి? రుచి. ఓ రుచి మామూలుగా మామూలు మన ఆరోగ్యం బాగున్నప్పుడు తీపిగా కనిపిస్తుంది. మనకి జబ్బు చేసినప్పుడు తీపిగా కనిపించదు. అంటే అదేమైంది? ఆ వస్తువు ఇది మన గ్రహణ. ఆ విషయ గుణం కాదు. అలాగే ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనిషికి నాలుగుతో ఒక విధంగా కనిపించింది, ఈ విధంగా రెండో విధంగా కనిపిస్తుంది. అలాగే ఇంకొక ఉదాహరణ ఇచ్చారు. ఇది స్వామి తన అనుభవంతో చెప్పారు. ఎందుకంటే ఒక చోట ఒక ఎవరు తెలుగులో అంటే ఇలాగ వేడిగా ఉన్నదేవి దాంతో వాడు కొడుతున్నాడు. చూడండి, ఇప్పుడు స్టీల్ తయారు చేసేవాడు అవన్నీ అతి వేడిగా ఉంటుంది. వాటిని కొడుతూ ఉంటే అవన్నీ చాలా వేడిగా ఉంది. కానీ వాడికి వేడి అనిపించట్లేదు. స్వామి ఏమన్నారంటే, నేను పట్టుకోవడానికి ట్రై చేశాను, మనకి కిందకు వదిలేస్తాను. ఇది స్వామి ఉదాహరణ కాదు. నేను ఏ మాట చెప్పినా కానీ స్వామి ఉదాహరణ కానిది నేను పక్కకి చెప్పి మన ఉదాహరణ చెప్తాను. మనం రోజు మన ఇంట్లో వంటప్పుడు చూడండి, మన తల్లులు మన చెల్లెళ్ళు తేలిగ్గా వంట చేసేటప్పుడు ఆ వేడితో పట్టుకుని ఇలా పట్టుకుని కాఫీ ఇలా పోసేస్తారు. అది నేను పట్టుకుంటే వెంటనే నాకు వేడి అనిపిస్తుంది. అంటే ఏమనిపిస్తుంది? ఇది గ్రహణ. అంటే అది వేడి అనిపించటం, ఇది మన రంగు కనిపించటం, ఇవన్నీ కూడా మన గ్రహణం. ఇది అలాగే ఇంకొక ఉదాహరణ. ఇది మన ఆధ్యాత్మికంలో ఏ విధంగానంటే మనకి హిందూ మతంలో 6 రకాల దర్శనలు ఉన్నాయి. అందులో వేదాంత దర్శనంలో చాలా ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, మనకి తాడు సర్పం గురించి వేస్తాడు. ఆ తాడు సర్పం ఏంటంటే, ఆ తాడుని మనం సర్పం అనుకుంటాం. దానికి అందులో విషయ ఏమో తాడు, గ్రహణ సర్పం అనే గ్రహణ మన గ్రహణ, విషయత్వం. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఈ చక్కలగిలి ఒక్కొక్కరికి చక్కలగిలి పెడితే చాలా ఎక్కువ చలగిలిపోతాడు. ఒక్కరికి అదే విధంగా ఇంకోడు పెడితే వాడు వేరే విధంగా రియాక్ట్ అవుతాడు. అంటే దీని లక్షణం దీనివల్ల కాదు, చెప్పినవాడు గిలిగింతలు పెట్టిన వాడి లక్షణం కాదు, దాని గ్రహణం వల్లే. అంటే దీనివల్ల మనకి ఏ విధంగా కంప్లీట్గా ఏ విధంగా అర్థమైందంటే, మనం చూసే ప్రపంచం అంతా కూడా, అంటే మనం చూసేది ఇంక్లూడింగ్ టైమ్ అండ్ స్పేస్ అంతా కూడా మన గ్రహణ. ఈ మాయా ప్రపంచం అంతా కూడా దాన్ని
పర్సెప్షువల్ యూనివర్స్ అన్నారు. ఇదంతా కూడా ఇదంతా వస్తువులకు గుణం కాదు, ఇది గ్రహణ అని ఈ విధంగా మనకి ఎగ్జాంపుల్ చెప్పారు. ఇంకా పైకి వెళ్ళిపోండి, మనం దీని గురించి అంతా నెక్స్ట్ దీన్నే విషయ యొక్క గుణములు నేను చెప్పడానికి ఉంది. ఇది కూడా మనం మాట్లాడేసుకున్నాం. సర్పం భ్రాంతి అనుకున్నాం. దీనివల్ల మనం ప్రతిరోజు అనుకుంటూనే ఉంటాం, సర్పం అక్కర్లేదు, ఇంట్లో చూసినవేవో అది కానిది కాదు అనుకుంటాం. సో ఇది కూడా ఒక ప్రదేశం, కూడా దీని విధంగా ఒక ప్రదేశం అని కూడా అన్నారు. ఆ ప్రదేశం కూడా ఒక విధంగా ఆ ప్రదేశం కాంతి కూడా ఇక్కడ ఏదో వస్తుంది. కొంచెం వెలుతురుగా ఉన్నప్పుడు మనకి తాడని స్పష్టంగా తెలిసిపోతుంది, కానీ కొంచెం చీకటిగా ఉన్నప్పుడు చూసే అక్కడ దానికి మళ్ళా టైం వస్తుంది. ఆ ప్రదేశం కూడా అందరికీ ఎదురుగుండా కనిపించే చోటు ఉంటే దాన్ని గమని తాడనుకుంటాం. అదే కాకుండా ఒక గదికి మూలుండి కొంచెం చీకటిగా ఉంటే దాన్ని సర్పం అనే భ్రాంతి కలగటానికి అవకాశం ఎక్కువ. అంచేత ప్రదేశం స్థానం కూడా దానికి అవకాశం ఉంది. అందువల్లే ఆ స్థానము ప్రదేశం కూడా మన గ్రహంలోకి వస్తుంది. అది కూడా ఒక విధంగా నిరూపణ. అంచేత స్థానము ప్రదేశం కూడా మన గ్రహణ, అది ఆబ్జెక్ట్ కాదు అని చాలా స్పష్టంగా వివరణగా స్వామి మనకి చెప్పారు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఇది విన్న తర్వాత, ఇది చదువుకున్న తర్వాత మనకి ఏమర్థమైంది? మనం ఈ సత్సంగంలో ఉన్న వారందరూ మనం స్టూడెంట్స్, మన విద్యార్థులు. ఈ విద్యార్థులు మనం ఏం పాఠం నేర్చుకున్నాం? దీంతో మన గురువు గారు చెప్పింది, ఈ ప్రపంచం అంతా మన గ్రహణ. ఆ గ్రహణకి 2 కారణాలు ఉన్నాయి, విషయత్వం. ఇంకో దీనికి కొంచెం ఎక్స్పాండ్ చేస్తాం. కొంచెం ఎక్స్పాన్షన్ ఎలా అంటే, మనం ఆ గులాబీ పువ్వు కింద ఏ విధంగా గ్రహణ చేస్తాం. ఆ విధాన్ని ఏ విధంగా గ్రహణ చేస్తున్నామంటే, ఆ గ్రహణ చేసే శక్తి ఆ గులాబీకి ఎర్ర రంగుగా అది రిఫ్లెక్ట్ అంటే తెల్లగా ఉన్న కాంతి దాని మీద పడి దాన్ని రిఫ్లెక్ట్ అయినప్పుడు విబ్జిఆర్ మనం చదువుకున్నాం చూడండి, కింద వైలెట్ ఇవన్నీ అవన్నీ ఉంటాయి. దాన్ని రిఫ్లెక్ట్ చేసే గుణం దానికి ఆ చెట్టు గుణం కాదు. అది ఆ చెట్టు గుణం అని మనం అనుకుంటున్నాం. అది చెట్టు గుణం కాదు. అది మనం ఏమనుకుంటాం, ఆ గులాబీ పువ్వు ఆ గులాబీ చెట్టు నుంచి అది వచ్చినది దాని యొక్క గుణం అని మన గ్రహణ. కానీ అది చేయటం, దానికి ఆ విధంగా చేయగల శక్తి అది దాన్ని ఆబ్జెక్టివిటీగా మార్చడానికి కొన్ని అవి కేవలం ఆది నుంచి వచ్చినవి, అవి ఎక్కడి నుంచి వచ్చినవి అన్నవి తర్వాత స్టేజ్లో మనకి అందరికీ వస్తుంది. అంటే ఆ గులాబీ పువ్వుకి ఆ రంగు దాన్ని రిఫ్లెక్ట్ చేసే గుణం దానిది కాదు. ఆ గ్రహణ చెప్పేది మనం కేవలం ఇదే. ఇవన్నీ చేసేవి కూడా, ఇవి కారణాలు చేసేవి కూడా వేరే శక్తి ఉంది. ఆ గ్రహణకే ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మనం చదువుదాం.
ఇది కూడా ఈ పారాగ్రాఫ్ కూడా గురువు గారు ఏ విధంగా చదివారో చదువుదాం. గోచరమగు మహాద్భుతమును అనంతము అగు ఆకాశమందు సహజమగు నియమల ప్రకారము నియంబదలకు లోబడి మిణుకు మిణుకుగా ప్రకాశించు నక్షత్రములు పరిశీలించిన విషయవృత్తులు మార్పు చెంది, విషయీ అంటే సబ్జెక్ట్ నేను, నా వృత్తులు మార్పు చెందినవి. ఏ విధంగా మార్పులు చెందినవి? అక్కడ మహాద్భుతమైన ఆకాశం మందు ప్రకాశించినవి. వాటికి నియమం ఉన్నాయి. వాటికి అలా ప్రకాశించడానికి నియమం ఉంది. వాటికి నిబంధనలు ఉన్నాయి. వాటి ప్రకాశించే నక్షత్రాలకు కూడా నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలన్నీ అవి వచ్చి మన విషయి అంటే నా అంతఃకరణ మార్పు చెంది ఈ మహావిశ్వము యొక్క శక్తిని నిరూపించే శక్తి విషయకు ఎట్లు కలిగిదని వర్ణించవచ్చును. దానికి ఏ విధంగా వచ్చింది? అటువంటి విషయత్వమును మహా అద్భుతమైనదిగాను నిగూఢమైనదిగాను భావించవచ్చును. ఇప్పుడు అది అర్థం చేసుకుంటున్నాం. అంత మహాశక్తి, అంత శక్తి ఎలా వచ్చింది నాకు అది అర్థించుకోవటానికి? ఆ విషయం ఎట్లు కలిగిదని వర్ణించవచ్చు. అది మహా అద్భుతం, నిగూఢమైనది. ఇప్పుడు విషయి మాత్రమే తనంతట తను వృత్తులను కలుగ చేయాలని స్పష్టమైంది. ఇది మనకి ఇప్పటికీ ఇంతలా జరుగుతుంది. ఇంత అద్భుతం కదా! ఇదంతా తన వృత్తులను తను కలుగ చేయలేదు. ఇదంతా నా అంతటి జరగలేదు. ఇది ఇంత అద్భుతం. నేనెవరిని? చాలా చిన్న మనిషిని. నాకు ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ? దీనికి ఆ వృత్తులను కలుగజేయటానికి స్పష్టం. వృత్తులు కలుగుటకు ఒక బాహ్య కారణము కలవండవని. ఇవన్నీ నాకు జరుగుతున్నాయి కదా, దీనికి ఒక కారణం కూడా ఉండాలి కదా. ఆ బాహ్య కారణము ఒకటి ఉండవలను. ఆ బాహ్య కారణమే ఆబ్జెక్టివిటీ అన్నారు. సరే, నెక్స్ట్ కలిపి దీని గురించి మాట్లాడుకుందాం. తీసుకో పైకి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవచ్చు పై. ఇక్కడ దీనికి ఈ పారాగ్రాఫ్కి కొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఈ బాహ్య కారణముకు విషయ గ్రహణమే అయిన ఆ వస్తువులను సారీ డిస్టర్బ్ అయిందండి. ఇంకా ఉన్నానా? హలో, ఉన్నారు సార్, ఉన్నారు మీరు? ఉన్నారండి. ఉన్నానండి. ఉన్నారండి. అది డిస్టర్బ్ అయిపోయింది. ఓకే, అది నేను చెప్పేస్తానండి. దీనికి యాక్చువల్గా ఉన్నట్టు చదవటానికి ప్రయత్నం చేస్తాను. ఈ పారాగ్రాఫ్ స్టార్ట్ చేయాలండి. ఇక్కడ ఓకే, ఇది చదువుతాను వినండి. అది ఒక వస్తువు బాహ్య కారణముకు సంబంధించినది కాక విషయ గ్రహణ మాత్రమే అయిన ఆ వస్తువును ఎచ్చటనైనను ఎప్పుడునైనను చూడగలవా?
ఏ ప్రదేశమందైనను వృత్తులతో గోడను గాని ఇళ్ళను గాని నిర్మించగలవా? ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. ఏమిటి? ఈ వస్తువుని గ్రహణం మాత్రమే అయితే, ఇదంతా మన గ్రహణం చెప్తున్నాం కదా, ఇదంతా గ్రహణ అయితే ఎప్పుడైనాను చూడగలవా? ఏ ప్రదేశమందైనను వృత్తులతో కానీ గోడలతో కానీ ఇల్లుని నిర్మించగలవా? ఇవన్నీ మన వృత్తులు అంటున్నావు కదా, ఈ వృత్తులతో అయితే మనం ఈ గోడని ఎలా నిర్మిస్తాం? ఈ వస్తువులన్నీ కేవలము విషయ యొక్క నిరూపణనైన నీవు ఈ ఇష్టమును వచ్చిన చోట గోడను గాని ఇల్లును గాని వృత్తులను గ్రహణ ద్వారా నిర్మించగలిగి ఉండు. మనకి ఇష్టమైన ప్రదేశమందు గోడ గాని ఇల్లు గాని నిర్మించుట గాని గ్రహించుట గాని చేయలేకపోవడం వలన బాహ్యమున వేరే కారణం ఉనికి విషయ కాక స్వతంత్రముగా ఉండవలెను. అంటే ఈ బాహ్యవత్తు స్వతంత్రంగా ఉంది. ఆ కారణము ఆధారముగా విషయ వృత్తులను పరిణామం చెంది విషయముగా వస్తువుగా గ్రహిస్తుంది. అంటే ఇది కేవలము మన గ్రహణే కాక ఆ విషయత్వము, అంటే ఇంతకుముందు నేను ఉదాహరణ చెప్పిన పువ్వు, దానిని విషయగా మార్చే శక్తి దాని విషయత్వం. ఆ విషయత్వాన్ని దాన్ని ఒక వస్తువుగా మార్చింది. అలాగే దీన్ని ఒక గోడగా మార్చింది, వస్తువుగా మార్చింది. దానిని స్వతంత్రముగా, దీన్ని మళ్ళా చదువుతాను. విషయగాక స్వతంత్రముగా బాహ్యమూల కారణముగా విషయవత్తులను బాహ్యము పంపి విషయములుగా గ్రహించుని నిరూపించిరి. విషయకి బాహ్యమున స్వతంత్రమైన కారణము లేనట్లయినా మన ఇష్ట ప్రకారము ఏ వస్తువునైనను ఏ రూపమైనను ఏ ప్రదేశమందనో ఏ కాలమునైనా గ్రహింపగలిగేందు. అట్లు గ్రహించుట సాధ్యము కాదు. కనుక బాహ్యమున స్వతంత్రముగా మూల కారణముండి దాని ద్వారా విషయవత్తులను పంపించి ఒక వస్తువును ఒక ప్రదేశమందు కాలమందు గ్రహించగలుగుతున్నది. ఇదంతా మనకి ఇంత వివరంగా ఎందుకు చెప్పగలుగుతున్నారంటే, ఒక కాలము ప్రదేశము ఈ ప్రపంచాన్ని ఈ విధంగా మనం అర్థం చేసుకోవటానికి మనకి చెప్పడానికి ప్రదేశించుతున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్. మనము సత్య వస్తువుని గురించి పరిశీలించుతున్నాము. ఈ సందర్భంలో ప్రకృతిని ఏ విధముగా ఏ మార్గము ద్వారా గ్రహించగలుగుతామో మీకు పరిచయం చేసింది. ఇప్పుడు 2 రకమైన కారణములు పరిచయం చేసింది. విషయత్వము ఒకటి, రెండవది విషయత్వము. విషయత్వముకు బాహ్య కారణమైనదేను స్వతంత్రమైనదేను. విషయత్వం అంటే ఆ చెట్టు, ఆ గది, అది స్వతంత్రమైనది. ఈ బాహ్య కారణము ద్వారా విషయత్వము మార్పులు చెంది విషయములుగా, వస్తువులుగా లేక గోచరముగా, విశ్వముగా గ్రహించుచున్నది. ఇది ఈ సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ అన్నది ఈ విధంగా చేశారు వివరంగా. దీని గురించి ఏదన్నా ప్రశ్నలున్నా తర్వాత మాట్లాడుకోవచ్చు. సమయం అయింది. మనం ఇప్పుడు ధ్యానానికి వెళ్దాం.